ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను సూటిగా. సినిమాలు, కన్వెన్షన్ సెంటర్లు, రెస్టారెంట్లు కట్టాలంటే ఊరికి దూరంగా కట్టవచ్చు. ఎక్కడైనా వెళ్తారు ఆహ్లాదకరం కోసం. బీచ్ పక్కనే ఎక్కర్లేదు. ఏమైనా కొత్తదనం ఉంటే, ఏదైనా ఒక కొత్తదనంతో ఒక టెక్నాలజీతో ఇంప్లిమెంట్ ఉంటే ఓకే. బట్ లేదే. ఎందుకంత ఆతృత, ఎందుకంత అవసరం? పెద్దలు సమాధానం చెప్పాలి, నాయకులు సమాధానం చెప్పాలి, ప్రభుత్వం దీని మీద రియాక్ట్ అవ్వాలి. ఎందుకోసం ఇస్తున్నామనేది. మళ్ళీ దాంతోపాటు కొన్ని అంతకుముందు ఒప్పందాల్లో అయితే స్టాంప్ డ్యూటీ, మిగతా కన్వర్షన్ ఛార్జెస్ అన్నీ సుమారు 150-170 కోట్ల రూపాయలు. ఇంకా దీంతో పాటు ఫ్రీ. ఆ 170 ఇంకో 150 పెడితే అవన్నీ తయారైపోతాయి కదా. ఆ రెస్టారెంట్లో ఆ హోటల్స్ అని ప్రభుత్వం చేసుకోవచ్చు కదా. ఇవి రాయితీలు ఇచ్చే బదులు ఆలోచన చేయాలి. ఇది సంపద సృష్టి కాదు. ఆలోచించమని కోరుతున్నాను. దీన్ని ఈ తాలూకా ఈ ప్రక్రియని, ఇది వాస్తవం అయితే పేపర్లో వచ్చేదంత వాస్తవమై రేపు కానీ ఆ సంస్థను కానీ ఒప్పందాలకు కానీ ప్రభుత్వం తయారుగైతే దీన్ని పూర్తిగా కూడా మేము విభేదిస్తున్నాం. ఇది పారదర్శకతతో కాంతి చెప్పి మేము చెప్తున్నాం. ఒకవేళ నిజంగా ప్రభుత్వం ఆలోచన ఉంటే దాన్ని పబ్లిక్ మీద పెట్టి వివిధ సంస్థలను ఎవరు వస్తారో రమ్మని చెప్పి కోరాలని మా డిమాండ్ చేస్తున్నాం. అప్పుడే మీ చిత్తశుద్ధి. లేకపోతే ఏందో లోపాకారి ఒప్పందాలు ఉన్నాయని తేటతెల్లమవుతుందనే విషయాన్ని చెప్తున్నాం. వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇకపోతే దీనిని చూశాను టీవీలో. ఇవాళ సుమారు రాష్ట్రంలో దగ్గర ఎంపీపీ ఎలక్షన్ కానీ, వైసీపీ ఎలక్షన్ కానీ, జిల్లా పరిషత్లు కానీ, మున్సిపాలిటీ కానీ ఎన్నికలు జరిగాయి. ఎవరైతే రాజీనామాలు చేస్తారో, ఎవరైతే చనిపోయారో, ఏవైతే ఖాళీలు వచ్చాయో ఖాళీలన్నింటికీ జరిగాయి. సుమారు 50-60 వరకు జరిగి ఉంటాయి. నెంబర్ సబ్జెక్ట్ కరెక్ట్. ఇవాళ ఈ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున గెలిచిన తర్వాత త్వరలో మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి. మళ్ళీ సాధారణ ఎన్నికలు జరుగుతాయి. టైం అయిపోయింది. ఇది ఒక ఈ జరిగిన ఎన్నికలు ఎవరు ఎన్నికైనా వాళ్ళ తాలూకా కాలం సంవత్సర కాలం. ఇంకా 10 రోజులు, 9 రోజులు, 10 రోజులు తక్కువే. ఇంకా దానికోసం ఇంత అప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరపవలసిన అవసరం ఉందా చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే, నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని రాజకీయమైన కక్షలు, కారణమయాలు, లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులు, స్థానమాన పరిస్థితుల ప్రకారం ఉన్న పరిస్థితులు కొన్ని ఉన్నాయి. కానీ మన కోస్తా ప్రాంతం విజయవాడ దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు చూసుకుంటే ఎన్నికలంటే మాత్రం లా బైండింగ్గా ప్రజాస్వామ్య పద్ధతిలో
ప్రజాస్వామ్యతంగా చట్టాన్ని చేతిలో తీసుకోకుండా చట్టాన్ని గౌరవిస్తూ ఎన్నికలు జరుగుతుండేవి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే అది అది మా పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ ఏ పార్టీ అధికారం ఉన్నాయి రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రం దగ్గర నుంచి మొన్నటి వరకు కూడా మేము అధికారం ఉన్నప్పటి దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా దౌర్జన్యాలు, పోలీసు జులుము, పోలీసుతో కొత్త హాస్పిటల్కి జులుము చేయడం, కొట్లాట్లు ఎప్పుడు కూడా అలాంటి సాంప్రదాయాలు మనకు లేవు. కానీ ఇవాళ చూసాం అటు పశ్చిమ గోదావరిలో కానీ లేదు తూర్పు గోదావరిలో కానీ నాకు అర్థమైన విషయం ఏంటి, ఎక్కడ రాష్ట్రంలో జరగకూడదు కానీ రాయలసీమ అంటే ఏదో వాళ్ళకున్న ఏమైనా ఉంటూ ఉండొచ్చు. కానీ ఎక్కడ చూసాం సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఇంటి చుట్టూ చేరి దౌర్జన్యం చేస్తూ, పోలీసు ఒత్తాసు పలుకుతూ, అసలు ఎన్నికల ఆ ప్రాంగణంలోకి వెళ్ళకంట అడ్డు పెడుతూ నేపథ్యంలో పోలీసు వ్యవస్థ వచ్చి ప్రేక్షపాతం వహిస్తుందంటే ఏమనుకోవాలి? దేనికోసం? వైసీపీ ఎంపీపీ ముఖ్యమా? రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమా? ఒక ఎంపీపీ తాలూకా ఇది ముఖ్యమా? రాష్ట్ర ప్రజల తాలూకా శ్రేయస్సు ముఖ్యమా? ఆలోచన చేయండి. దేనికోసం? నేను పేరు చెప్పను కానీ ఇద్దరు అధికారులతో, పోలీసు అధికారులతో మాట్లాడాను. ఆఫ్టర్ ఆల్ మాకు వచ్చి ఒక ఎంపీపీ, ఒక జడ్పీటీసీ, లేకపోతే ఒక ఎంపీపీ, ఒక వైస్ ప్రెసిడెంట్ పోతే మాకేమీ నష్టం కాదండి. కానీ ఈ రకమైన విధ్వంసాన్ని ప్రోత్సహిస్తే రాబోయే కాలంలో ఏ రకంగా ఉంటుందో ఆలోచన చేసుకోండి. ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పి నేను చెప్పాను, నేను కోరాను.